పింక్ కలర్ ప్లాంట్లు రెండే దొరికినాయి. అది హైదరాబాద్లో ఉన్న ఇద్దరు మన ఫాలోవర్స్కి వెళ్ళిపోయినాయి. 2 ప్లాంట్లు రెడ్ కలర్ దొరికినాయి. అది ఎక్కడికి వెళ్ళినాయి అంటే కాకినాడలో ఇద్దరికి వెళ్ళినాయి. ఇప్పటికీ 6 ప్లాంట్లే ఉన్నాయట. ప్రతి మొక్కల షాపుల్లో, ప్రతి నర్సరీలో కూడా ఈ మొక్కలు దొరుకుతాయి. అందుకని మీకు ఒక నెంబర్ నేను తొందరగా తీసుకున్న ఒక నెంబరు, దానికి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్లు పెడుదురు కానీ, దానికి ఫోన్ నెంబర్లు కానీ, దానికి అడ్రస్ పెడుదురు కానీ ఇబ్బంది ఏం లేదు. మీ అడ్రస్లు ఫోన్ నెంబర్లు ఇవ్వటం వల్ల ఇవి 4కి మాత్రమే చేరగలిగాయి. అది దాంతోపాటు నేను కూడా ఒక రెడ్ మొక్క తెచ్చుకున్నాను అనమాట. మొన్న మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక పింక్ తెచ్చారు కదా, నేను రెడ్ తెచ్చుకున్నాను. రెడ్ మొక్కలు 2 హైదరాబాద్ వెళ్ళినాయి, 2 కాకినాడకి వెళ్ళటం జరిగింది. అది పరిస్థితి. చాలామంది వైజాగ్ పెడతారా మేడం, ఎక్కడన్నా పెడతారా అంటే ఖచ్చితంగా మీరు సెంటర్లో అంటే ఒక సిటీకి దగ్గరలో ఉంటే ఆ మొక్కల షాపు వాళ్ళకి చెప్తే నేను కాల్ చేసి చక్కగా పంపిస్తారు. కొంచెం దూరం ఉంటే దాన్ని ఎలా కొరియర్ రూపంలో పంపించాలి, ఎలా ప్యాక్ చేయాలి అనేది నేను ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. అర్థమైందా? ప్రతి ఒక్కరికి అందాలనే నా ప్రయత్నం. మొక్కలు ఏముందండి, సరదాగా చక్కగా ఇంట్లో పెట్టుకుని పెంచుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కదా. అందుకని ఈ 4 మాత్రమే ఇవ్వగలిగాం. అది కూడా నేను చాలా వెంట పడితే వాళ్ళు మెయిల్ ఐడిలో వాళ్ళ నెంబర్లు వాళ్ళ ఇవి కావాలి అని అడుగుతున్నారు, కానీ వాళ్ళ మెయిల్ ఐడి కానీ వాళ్ళ నెంబర్లు కానీ నా మెయిల్ ఐడికి ఎవరు పంపించట్లేదు. నేను మాత్రం ఎందాక తాపత్రయపడి మీ వెనకాల పడి అడ్రస్ పెట్టండి, ఫోన్ నెంబర్ పెట్టండి అని అడుగుతాను. అది పరిస్థితి. అందుకని సిటీలో దగ్గరగా ఉన్న వాళ్ళకైతే నేను టకటక పంపించగలుగుతాను. కొంచెం మీరు దూర ప్రాంతాల్లో ఉంటే పంపించలేను. అది ఆలోచించుకోండి. అక్కడ ఉన్న నర్సరీ వాళ్ళతో నేను మన వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకుని మీ ఇంటికి రీచ్ అయ్యే విధంగా చేస్తారు. నేను నాకు ఫోన్ నెంబర్ మాత్రం వచ్చే సెకండ్ సాటర్డే సండేకి ఆ నెంబరు ఏర్పాటు చేస్తాను. ఆ నెంబర్ మీ అందరికీ ఇస్తాను, నా మెయిల్ ఐడిలో పెడతాను. ఆ నెంబర్ కనుక మీరు మీ డీటెయిల్స్ పెడితే నేను మీకు అందే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటాను. అర్థమైందా?